హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్ప అంకవరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు శాండ్ మాఫియా గురించి బయటపెట్టారు. 40,000 కోట్లు మిస్యూజ్ చేశారని చెప్పి. ఏంటి సార్ దీని గురించి? వాస్తవాలే చెప్తాడు కదా ఆయన, అందుట్లో అనుమానమే ఉంది. జరుగుతున్నట్టు ఇసుక దోపిడీ. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా పేదవాళ్ళు కావచ్చు, మరి గ్రామంలో ఉన్న వాళ్ళకు కావచ్చు, ఇసుక అందుబాటులోకి రావాలని ఎలాంటి రుసుము లేకుండా అక్కడ లోడింగ్ చేసేటప్పుడు తప్ప, అంటే అక్కడికి వెళ్ళిన బండికి మరి అది ట్రాక్టర్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, మరి గ్రామ ప్రాంతాలలో వెళ్ళినప్పుడు దాన్ని నింపటానికి అయ్యే ఛార్జీలు, మరి సొంత బళ్ళు అయితే వాళ్ళకి మామూలుగా డీజిల్ ఛార్జీలు, లేదంటే బాడుగు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ తప్ప అక్కడ ఎలాంటి రుసుము వసూలు చేయలేదు కదా ఆ రోజు. కాబట్టి ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుక 1,600, 2,000 లోపు అందుబాటులోకి వచ్చేది. ఈరోజు అది 10,000, 12,000 రూపాయలు అయింది. మరి ఒక లారీ ఇసుక 40,000 రూపాయల నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లకు అమ్ముతున్నారు. అట్లాగే కాల పరిమితి కూడా తీరిపోయింది. మొన్న జూన్ 15వ తారీఖుకి, జూలై 15వ తారీఖుకి కాల పరిమితి కూడా తీరిపోయింది. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? అవి అనుమతులు ఎవరికి ఇచ్చారు? ఏ కంపెనీకి ఇచ్చారు? ఇప్పుడు ఆ వసూలు చేస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనే దాని మీదే కాకుండా ఇప్పటి వరకు జరిగిన ఇసుక దోపిడీ మీద సుమారు 40,000 కోట్ల రూపాయలు పైమాట దోచుకున్నారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంకెలతో సహా, ప్రాంతంతో సహా ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని చెప్పి వివరణ ఇచ్చారు. మరి దానికి అవతల నుంచి స్పందన ఏమీ లేదు కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర లెక్కలు లేవు. బిల్స్ మీద జిఎస్టీ కూడా లేదని తెలిసింది. అవును, అది చూపించారు కదా. దానికి ఆ వివరాలన్నీ ఇప్పుడు మరి ప్రజలకు అందజేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళు చేస్తున్న దోపిడీలో ఇది ఒక భాగం. ఇసుక దోపిడీ అనేది ఒక భాగం. ఆ భాగంలో ఎవరెవరు భాగస్వాములు అనేది స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒకడికే ఇవ్వటం అంటే మొత్తం కలిపి ఒకసారి కేంద్రీకృతం చేసేసి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందనేది చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇక్కడ ప్రజల్ని ఇప్పుడు అన్ని నెలలు మరి భవన కార్మికులు కావచ్చు, మరి దీనికి సంబంధించిన వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ పస్తులు పెట్టేసి వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించకుండా ఈరోజు ఈ రేట్లు చూసి జనం పారిపోయే విధంగా తయారైపోయి, మరి భవనాలు కావచ్చు, లేకపోతే దీనికి కట్టేవాళ్ళు కావచ్చు, మరి నివాసయోగ్యమైనటువంటి ఇల్లు నిర్మించేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ తగ్గిపోయారు కదా ఈ రేట్లు చూసి తట్టుకోలేక. ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టిన ఇల్లుని పూర్తి చేయాలని, మొదలుపెట్టిన ఇళ్ల సముదాయాలు ఉంటాయి కదా, ఒక్కొక్క సాట 100, 200 కట్టుకున్నాయి, వాటిని పూర్తి అంటే మిగిలిపోయినాయి కాబట్టి వాటిని పూర్తి చేసే పనులు మాత్రమే ఉండి కొంతమంది పూర్తి చేయడం కూడా జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రేట్లు చూసి తట్టుకోలేక, మరి కొనేవాళ్ళు ఆ రేట్లు పెట్టి రాక వాడు కూడా ఆపేయటం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఇసుక బయట ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులని అన్యాయం కూడా చేయటం కూడా జరిగింది. ఒకరోజు వారానికి 6 రోజులు పని ఉండే ఈ కార్మికులు ఈరోజు పనులు లేక చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇదే కాకుండా ఈ ఇసుక మీద జరుగుతున్నటువంటి దోపిడీని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వివరించడం కూడా జరిగింది. అలాగే ఈ మధ్య దీనికి సంబంధించి మొట్టమొదటి ఎప్పటి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అలాగే కొంతమంది పెద్దలు కూడా జరుగుతున్న మోసాలకి, జరుగుతున్నటువంటి విధ్వంసాలకి వీటనేది సాక్ష్యాలు చూపిస్తూ కూడా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. ఈ ఇసుకు సంబంధించి వివరాలతో సహా ఈ మధ్య జీవీ రెడ్డి గారు మామూలుగా వివరించడం కూడా జరిగింది విశ్లేషణలో. సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 50,000, 57,000 ఎంతో ఉంది పైచిలకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎంతవరకు చేయొచ్చు అంటారు దాన్ని? ఈ దోపిడీని అరికడితే చాలు కదండి, ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కదా. అవును, ఇప్పుడు ఎవరైతే దోపిడీ చేసి ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటున్నారో దాన్ని అరికడితే సరిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలకు మళ్ళీ అంతకుముందు ఏ విధంగా అయితే ఆయన అందజేశాడో ప్రజలకి అలానే అందజేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. నిర్మాణ రంగం బాగా పురోగమనంలోకి వెళ్ళిపోతుంది కదా. కేవలం ఇసుక, కంకర, ఇవన్నీ సిమెంట్ అన్నీ పెరిగిపోవడం వల్లే మొత్తం నిర్మాణం అంతా అయిపోయిందంటారు సార్? అంతే కదండి. ఇసుక రేట్లు పెరగటం, నిర్మాణ రంగం రేట్లు పెరగటం, అట్లాగే సిమెంట్ రేట్లు పెరిగినందువల్లే కదా ఈ పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఉన్నటువంటి భూమి రేట్లా తగ్గిపోయినాయి. చాలా ప్రదేశాల్లో భూమి రేటు తగ్గిపోయింది, మరి ఈ రేట్లు అయితే పెరిగిపోయినాయి. అప్పుడు ఏమవుతున్నారంటే కొంతమంది, నాది స్థలం ఉందనుకోండి,
దీనికి సంబంధించినటువంటి భవన నిర్మాణం నిర్మించే వాళ్ళని పిలిచి మరి ఇంతకుముందు 50% మాకు 50% వాళ్ళకి అనుకునే విధానాలు పోయిపోయి ఇప్పుడు ఈ రేట్లు చూసుకున్న తర్వాత వద్దులేని చెప్పని వీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే గిట్టుబాటు కావట్లేదు వాళ్ళకి, వాళ్ళు ముందుకు రావట్లేదు. వీళ్ళు కూడా స్థల ఉండాలు కూడా అంత తక్కువ అని చెప్పని వీళ్ళు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి అవి నిర్మాణ రంగం కుదేలైపోయింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఒక్క నిర్మాణ రంగం ఏముందండి, అన్ని రంగాలు అన్ని వ్యాపారాలు ఇబ్బందికరంగానే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఈ పార్టీ వాళ్ళ నాయకులు చేసే అకృత్యాలకు కావచ్చు, వీళ్ళ వాటాలని ఇచ్చే ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీ ఏదైనా ఉందంటే ఒక రకంగా జరుగుతూ ఉందంటే ఆ కంపెనీని వీళ్ళు తీసుకునే విధంగా మాట్లాడుకుంటున్నారు, లేదంటే మాకు ఇంత వాటా చెల్లించండి అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అందరూ భయపడిపోతున్నారు. వ్యాపారం చేయాలంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉంటుంది సార్, ఎలా ఉండబోతుంది? అంటే ఆల్రెడీ చేస్తున్నారు. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా బాగా జన ప్రభావం మొత్తం చాలామంది వస్తున్నారు. ఎందుకని వైసీపీ లీడర్స్ అంతా మన బాలినేని శ్రీనివాస్ గారు కానీ, మన ఎవరు దేవినేని అవినాష్ కానీ ఎందుకని విమర్శలు చేస్తున్నారు ఊరికే? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయని అర్థమైపోతూ ఉంది. వాళ్ళు మొట్టమొదటి ఊహించింది వేరు, ఏదో జరుగుతూ ఉంటుంది మామూలుగా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకెళ్ళినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఏ ఇబ్బంది ఉంటుందో లేదని చెప్పని భావించారు. కానీ జన సునామీని చూసిన తర్వాత, జనం యొక్క ప్రతిస్పందన చూసిన తర్వాత, జనం తెలుపుతున్న సంఘీభావం చూసిన తర్వాత వీళ్ళకంటూ భయం మొదలైంది. అంటే మన మీద ఇంత వ్యతిరేకత ఉందా, ఈ వ్యతిరేకత ఇట్లానే ఇచ్చేపరం దాకా వెళ్ళగలిగితే ఇక మన పార్టీ ఉంటుందా అనే భయం వీళ్ళలో వచ్చింది. దానికే ఇప్పుడు వాళ్ళకి మొట్టమొదటి నుంచి కూడా లోకేష్ బాబు అనే వ్యక్తి మీదే వాళ్ళు దృష్టి పెట్టారు. అతనిలో నాయకత్వ లక్షణాలు, తెలుగుదేశం పార్టీకి తదుపరి నాయకుడు అతనిని గుర్తించింది వాళ్ళే. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వ హననం చేసుకుంటూ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏ విధంగా అయితే అతన్ని కించపరచాలని, ఇలా మాట్లాడితే ఆయన రాజకీయాలు వదిలేస్తాడని వాళ్ళు భావించడం కూడా జరిగింది. కానీ ఆయన రాడు తెల్లాడు, మొండిగా తయారయ్యాడు. వీళ్ళ సంగతితో తెలుసుకుందామని చెప్పి నిర్ణయానికి వచ్చాడు. తనకంటే కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీని ఇంటికి పంపించాలి, సాగనంపాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరిచే విధంగా ఆయన బయలుదేరడం కూడా జరిగింది. ఆయన చాలా విజయం సాధించాడు ఈరోజు, అందుట్లో అనుమానమేం లేదు. అసలు జన సునామీ అది అందుబాటులో అసలు నిజమా కళ అని చెప్పనే ఆలోచన కలుగుతూ ఉంది ఆ ప్రజలను చూస్తూ ఉంటే. దానికి రకరకాల ఆటంకాలు కలగజేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల మరి ఇబ్బందులు పెడతానే ఉన్నారు, కోడిగుడ్లు వేస్తూనే ఉన్నారు, రాళ్ళు వేస్తూనే ఉన్నారు. నిన్న గన్నవరంలో జరిగినటువంటి సభ విజయోత్సవం చూసిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మరి అలాగే నిన్న నూజివీడు వెళ్తే అక్కడ రాళ్ళు వేయటం కూడా జరిగింది. చూస్తూనే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు వీళ్ళు చేసే కృత్యాలు, అరాచకాలు. మరి అక్కడ జరిగిన సభలో కొంచెం ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారు. చేసినప్పుడు తన తల్లిగారికి జరిగిన అవమానాన్ని, నిండు సభలో జరిగిన దాన్ని ఉదాహరిస్తూ కొంచెం ఆయన పురుషంగానే మాట్లాడిన మాట వాస్తవమే. దానికి వీళ్ళు తెగ చించుకుంటున్నారు, ఏదేదో మాట్లాడాడు, ఏదేదో చేశారు అని చెప్పని. అలాగే దాని మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరి రకరకాలుగా ఈయన మీద అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరి అట్లాగే నిన్న నూజివీడులో జరిగిన సంఘటనకు కూడా నలుగురు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, దేవినేని ఉమ్మ గారు, కొల్లు రవీంద్ర గారు, మరి కొనగళ్ళ నారాయణ గారు, మరి యాలగడ్డ వెంకటరావు గారి మీద కూడా అభియోగాలు మోపుతూ నమోదు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే మీరు 151 సీట్లు వచ్చిన మగాళ్ళు అనుకుంటూ చెప్పుకుంటున్నారు. మీరు నలుగురిని తీసుకున్నారు, 155. ఒక జనసేన వ్యక్తిని కూడా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకళ్ళు మీకు సంఘీభావం తెలిపారు. మీరు తీసుకున్నారా, వాళ్ళు వచ్చారనే తదుపరి విషయం. అయితే ఇప్పుడు మీరు 156 మందిలో వచ్చి మీకు నలుగురు వెళ్ళిపోతే ఇప్పుడు 152 మంది ఉన్నారు. మీకు వచ్చిన భయం ఏంది? మీ బలం పెరిగిందని అనుకుంటున్నారు, ప్రజలు మీ వెంట ఉన్నారు అనుకుంటున్నారు, మీరు చేసే కార్యక్రమాలు చేసుకుంటానే ఉన్నారు. ఎందుకు మీలో ఇంత అసహనం పెరుగుతుంది? ఎందుకు మీకు ఇంత ఆందోళన? ఎందుకు మీకు ఇంత భయం పట్టుకుంది? నిస్సందేహంగా నారా లోకేష్ బాబు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు భయం ఎలా ఉంటుందో ఈరోజు చూపించాడు. ఇది మాత్రం వాస్తవం. భయం ఎలా ఉంటుందో వాళ్ళు పరిచయం చేశాడు. ఇది వాస్తవం. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో అనేది ఈరోజు చూపిస్తున్నాడు. స్థానిక సంస్థల్లో ప్రజలు చూపిస్తున్నారు. అంటే అర్థమైపోయింది మీ మీద ఉన్న వ్యతిరేకత ఏంటి. దానికి అగ్నికి ఆయువు తోడైనట్టు
అగ్నికి వాయువు ఎలా తోడవుతుందో అట్లాంటిది ఈరోజు లోకేష్ బాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నటువంటి అసమ్మతికి లోకేష్ అనే వ్యక్తి తోడయ్యాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఉన్నారు. ఇది చూసి తట్టుకోలేక మీ ఓటమిని మీరు ముందే అంగీకరించేశారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. మీరు దాడులు చేస్తున్నారంటే మీ ఓటమిని మీరు అంగీకరించారు. మీరు ఇంతమంది శాసనసభ్యులుండి 22 మంది ఎంపీలుండి లోక్సభ సభ్యులు, మరి 9 మంది రాజ్యసభ సభ్యులుండి మీకు ఎందుకంత భయం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతమంది ఉన్న తర్వాత? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.